ఇప్పుడే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. నల్లగా ఉన్న మొగాళ్ళని కూడా చంపేస్తున్నారంట. ప్లీజ్ బీ కేర్ఫుల్ గైస్. సేవ్ ద బ్లాక్ టైగర్స్. చాలా రోజులుగా అడవి స్టేషన్ నుంచి సినిమా అయితే రాలేదు. ఆయన ఇప్పటికే వరుసగా 6 హిట్స్ కొట్టాడు. సో చూద్దాం సినిమా ఎలా ఉందో. హాయ్ మై డియర్ మూవీ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ మూవీ ఫ్రెండ్. లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ ద క్వైట్. స్టోరీ ఏంటంటే, హరిదాస్ అంటే శేష్ అండ్ సరస్వతి మృణాల్ ఠాకూర్ వాళ్ళతో ప్రేమించుకుంటారు. కొన్ని అనుకున్న పరిస్థితుల్లో మృణాల్ ఠాకూర్ అడ్మినిస్ట్రేషన్ ని జైల్లో పెట్టిస్తుంది. జైలు నుంచి ఎలా తప్పించుకున్న తర్వాత ఈ మీద పగ తెచ్చుకున్నాడా లేదా అనేది స్టోరీ. ఇది ఒక లవ్ మూవీ విత్ లాట్ ఆఫ్ యాక్షన్. నిజంగా లవ్ స్టోరీ అండ్ యాక్షన్ మూవీ దే డోంట్ జెల్ టుగెదర్. యాక్షన్ మూవీ అండ్ లవ్ స్టోరీ రెండు కలిసి తీయచ్చు అని శేష్ అయితే నిరూపించారు. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్న మూవీలో ఈ టూ జానర్స్ మిక్స్ చేసి కూడా సినిమా తీయచ్చు అని శేష్ అయితే ప్రూవ్ చేశాడు. లెట్స్ మూవ్ ఇంటు ద నెగటివ్స్ ఫస్ట్. జనరల్ గా శేష్ మూవీలో హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మూవీ, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఆల్. బట్ ఈ సినిమాలో అవి కొద్దిగా పక్కదారి పట్టినట్టు నాకు అనిపించింది. ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఎందుకు ఉంటుంది కూడా తెలియదు. దట్స్ వెరీ అన్నెసెసరీ. అప్పుడే అతను జైల్ బ్రేక్ చేసుకుని వస్తాడు. జైల్ బ్రేక్ చేసి వచ్చిన వాడు అండ్ అందరు పోలీసులు అందరూ దిగుతూ ఉంటారు. బట్ హీ వచ్చి డాన్స్ వేస్తూ ఉంటాడు, విచ్ ఇస్ రియలీ నాట్ నెసెసరీ ఇన్ ద మూవీ. అండ్ ఎస్పెషల్లీ మూవీలో కరోనా నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో రెండు క్లబ్స్ లో డాన్స్ అనేది అసలు ఆ టైంలో అయితే ఉందని నేను అనుకోవట్లేదు. దట్ సాంగ్ రియలీ సెట్స్ ద టోన్ ఆఫ్ ద మూవీ టు ఏ వెరీ లో లెవెల్. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో కలర్ గ్రేడింగ్ వాడర్ వాళ్ళు ఐ థింక్ ఇట్స్ లైక్ డ్రీమీ గ్లోయింగ్ ఎఫెక్ట్. అది చాలా ఆఫ్ ఉంది అసలు. కాబట్టి వేరే ఏదైనా కలర్ మార్చాల్సిందేమో. చాలా సినిమాలు చేస్తారు కదా, కలర్ మారుస్తారు కదా, అలా వేరే కలర్ గ్రేడింగ్ పెట్టాల్సిందేమో. కానీ ఇలాగ డ్రీమీ గ్లోయింగ్ ఎఫెక్ట్ వలన అసలు చిరాకు వచ్చింది చూడాలంటే. ఎస్పెషల్లీ మృణాల్ ఠాకూర్ పోస్ట్ ప్రొడక్షన్లో ఆమె చాలా పెయింట్ వేస్తారు. సో షీ వాజ్ లుకింగ్ లైక్ కేట్ విన్స్లెట్ రాదర్ దాన్ మృణాల్ ఠాకూర్. ఆడడం తెల్లగానే ఉంటుంది కదా, ఇంకా తెల్లగా ఏం చేస్తారమని. అసలు తెల్లగా ఉన్న వాళ్ళని నల్లగా ఉన్న మొగుడిని చంపేస్తున్నారంట. చూసుకోండి, తెల్లగా అవసరం లేదు. షీఈస్ లుకింగ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఇన్ ద మూవీ. బట్ ఆమెకి ఇంకా అంత పెయింట్ వేసిన అవసరం అయితే లేదు. మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో అది చాలా ఆఫ్ ఉంది అసలు. వారు క్వాలిటీ చెక్లో కూడా కనబడలేదో తెలియదు, కానీ ఇట్ వాజ్ నాట్ రియలీ నైస్ అట్ ఆల్ టు సీ హెర్ ఇన్ థియేటర్ విత్ దట్ గ్లోయింగ్ ఎఫెక్ట్. స్టోరీ మీద పెట్టినంత శ్రద్ధ యాక్షన్ సీక్వెన్స్ లో పెట్టలేదు డెఫినెట్ గా. అదేంటో అది ఒక హేస్ట్, అంటే దోపిడీ జరుగుతుంది, చాలా ఈజీగా తీస్తారు. అండ్ దే జస్ట్ గో వాక్ అండ్ దెన్ దే జస్ట్ టేక్ ద మనీ. అసలు ఒక ప్లాన్ కానీ అసలు ఏమీ ఉండదు. ఎక్కడ కూడా మైండ్ వాడదు అనమాట ఈ ఫైట్ సీన్స్ లో, యాక్షన్ సీక్వెన్సెస్ లో. యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రఫీ అంతా కన్వీనియంట్ గా అనిపిస్తుంది. వాళ్ళు అంత కష్టపడాలని తెలిసిపోతుంది క్లియర్ గా. అసలు బుర్ర పెట్టకుండా ఆ యాక్షన్ సీక్వెన్స్ అంతా డిజైన్ చేశారు. అది కొద్దిగా జాగ్రత్త చూస్తుంటే బాగుండేది అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్ అన్ని రియలిస్టిక్ గా లేవు ఆఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ లాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ. మీరు ట్రైలర్ చూసే రేటింగ్ చాలా బాగుంటుంది, కానీ ఆ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ మూవీలో అయితే లేదనిపించింది నాకు. ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రెసెంట్ ఇటు మూవ్ చేస్తూ ఉంటారు. అసలు చేయలేపారు. అది అంత సరిగ్గా సెట్ అవ్వలేదు. బట్ తర్వాత మూవీకి ఓకే, బట్ ఎస్పెషల్లీ ఎడిటింగ్ షుడ్ హ్యావ్ బిన్ బిట్ బెటర్ ఐ వుడ్ సే. 3 years రైటింగ్ అన్నారు కదా, 3 years రైటింగ్ లో ఇంత లో క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది అయితే అనుకోలేదు. ఎస్పెషల్లీ ఫ్రమ్ అడ్విషేష్. ఆయన చాలా మెటిక్యులస్ గా ఉంటాడు సినిమాల సెలక్షన్లో కానీ, స్టోరీలో ట్విస్ట్ కానీ అన్ని ఆయన దగ్గర ఉండి చూసుకుంటాడు కదా. రైటింగ్ కూడా ఆయన చేస్తారు కదా. 3 years కష్టపడి తీసిన సినిమాలు ఇది అనిపించలేదు నాకైతే. ఇట్ కుడ్ హ్యావ్ బిన్ లాట్ బెటర్. జానర్ మాత్రం చాలా బాగా అమాల్గమేట్ చేశారు, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం టోటలీ ఆఫ్. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే, మృణాల్ ఠాకూర్ యాక్షన్ ఈ సినిమాలో ఎవరి గురించి గుర్తుపెట్టుకోవాలంటే ఓన్లీ మృణాల్ ఠాకూర్. ఆమె కళ్ళతోనే చాలా వరకు యాక్ట్ చేసింది. ఒక ఇంటర్వల్ సీక్వెన్స్ లో ఆమె కళ్ళతో చేసిన యాక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అంతకుముందు మనం ఆల్రెడీ సినిమాలు చూసాము, హాయ్ నాన్న కానీ లేకపోతే సీతారామన్ కానీ. నాకు బాగా గుర్తున్నాయి ఆ రెండు సినిమాల్లో. హెర్ ఐస్ రియల్లీ యాక్టెడ్ వెల్. ఇక్కడ కూడా ఆమె ఐస్ తోటి చాలా వరకు యాక్ట్ చేసింది. ఎందుకంటే ఈ మూవీలో మాక్సిమం మాస్క్ వేసుకునే ఉంటారు అన్నమాట వీళ్ళు. 50% ఆఫ్ ద మూవీ షీ వేస్ మాస్క్, బట్ ఆమె ఐస్ తోనే చాలా వరకు నటించింది. అది చాలా గ్రేట్ అసలు. అండ్ శేష్ కూడా బాగా నటించారు. ఇంకా ప్రకాష్ రాజ్ కానీ సునీల్ ఉన్నారు కానీ, బట్ దేవర్ ఓకే. ఐ మీన్ ఇంకా ఇచ్చేసుకోలేదు అనిపిస్తుంది నాకైతే. మేబీ ఎడిటింగ్ లో కట్టమైందో తెలియదు, కానీ ఇంకా వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే బాగుండేదో నాకైతే అనిపించింది. సినిమా చాలా ఫాస్ట్ ఫేసింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టినట్టు అనిపించదు. ఓన్లీ క్లైమాక్స్ కొద్దిగా సాగేసినట్టు కట్టగా అనిపిస్తుంది. కానీ బట్ ఇన్ జనరల్ దిస్ మూవీ రన్స్ వెరీ ఫాస్ట్. బీజిఎం కూడా బాగుంది, నాట్ హోల్ మూవీ బీజిఎం, బట్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ బీజిఎం ఈస్ గుడ్. ఎస్పెషల్లీ నాకు ఒక చోట నచ్చింది. ఎక్కడంటే ఆయన జైల్ బ్రేక్ అయిన తర్వాత హీ కమ్ టు సీ మృణాల్, అక్కడ ఒక బీజిఎం వస్తుంది. ఆ బీజిఎం చాలా బాగుంటుంది అసలు. ఒక లవ్ స్టోరీ అంటే రొమాంటిక్ సీన్స్ అండ్ రొమాంటిక్ సాంగ్, మూతి రాసుకోవడం అన్నీ ఉంటాయి అనుకుంటాం కదా. కానీ ఈ మూవీలో ఏమీ లేకుండా ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అని అంటారు కదా, ఆ త్యాగాన్ని యాక్షన్ రూపంలో చూపించారు, విచ్ వాస్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఇట్ హ్యాస్ గాట్, ఐ టోల్డ్ ఆల్రెడీ, ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. బట్ ఐ వుడ్ సే ఈ మూవీ అయితే ఒకసారి చూడొచ్చు థియేటర్లో. దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ. Thank you very much for watching my video. See you in my next video. Until then, take care. Bye bye.